నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీ రాజకీయ పార్టీల మధ్య సినిమా డైలాగుల వార్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల వెళ్ళినటువంటి ఒక పర్యటనకు సంబంధించిన నేపథ్యంలో అక్కడ కొన్ని ప్లకార్డులు సంచలనంగా మారుతూ వచ్చాయి. ఇప్పుడు దానికి కౌంటర్గా టీడీపీ నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే టీడీపీ నేతలు దానికి సంబంధించి మిమ్మల్ని నరకాలి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. సీనియర్ నాయకులు బుచ్చే చౌదరి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు ఇప్పుడు వైసీపీ గట్టిగా కౌంటర్ ఇస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒకరి మీద ఒకళ్ళు మాటల యుద్ధం విపరీతంగా పెరుగుతుంది. ఒక రాజకీయ అంశంగా దీన్ని చూపెడుతూ ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకొస్తూ ఉన్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సెక్యూరిటీ ఇష్యూ పెద్ద ఎత్తున విమర్శలకు వస్తుంది. వైసీపీ నేతలు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి ఆయనకి థ్రెట్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కనిపించట్లేదంటూ కూడా వైసీపీ నేతలందరూ మాట్లాడుతూ వస్తున్నారు. ఈరోజు యోగా డేకి సంబంధించి ప్రధాని మోదీ గారు విశాఖలో యోగా కార్యక్రమంలో ఆయన పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వం అయితే దీన్ని నిర్వహిస్తూ వస్తుంది. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఏంటి ఈ రాజకీయ నేతల మధ్య సినిమా డైలాగులు ఆ వారు కాస్త పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు మీరు చంపుతా మేము చంపుతాము, లేదంటే మీరు నరిగితే మేము నరుగుతాం అనేటువంటి వంశం దాకా వెళ్ళిపోతుంది. అది ఒక పెద్ద ఇష్యూగా మారిపోతుంది. ఎవరు మాట్లాడినా కూడా అది ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఎందుకు దీన్ని ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్తున్నారు? ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేసింది, దేశవ్యాప్తంగా నడుస్తుంది. దీంట్లో ఏ పార్టీకి భిన్నాభిప్రాయం కూడా లేవు. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని రాజకీయ పార్టీలు, సెలబ్రిటీలు అందరూ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకున్నారు. అంటే యోగా అనేది ఒక గొప్ప ప్రక్రియ. ఎందుకు యోగా చేస్తాము? ఒకటి వ్యాయామం, రెండు మనసును కూడా నిగ్రహంగా ఉంచుకోవడం, కంట్రోల్ చేసుకోవడం. ఇది ఒక పార్ట్. మన ఆసనాల్లో మన మనసుని మనం కంట్రోల్లో చేసుకోవడం, ఆవేశాలు పోకుండా ఉండడం అనేది యోగాలో ఒక పార్టీ మనం చూస్తాం కదా. మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న ప్రభుత్వాలు, అధినేతలు శుభాకాంక్షలు చెప్తున్నారు. మీరు ఏం నేర్చుకున్నారు యోగా నుంచి? జనానికి ఏం నేర్పుతారు తర్వాత మాట్లాడతాం. యోగా గురించి సందేశం ఇస్తున్నారంటే యోగాలో ఉన్న ఒక అంశం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, మన మనసును మనం కంట్రోల్లో చేసుకోవడం కూడా ఒక భాగం కదా. అది చేయలేని మీరు యోగా గురించి ఏం సందేశం ఇస్తున్నారు? యోగా నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? యోగాసనాలు లేదు. కాబట్టి అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున పద్ధతిగా ఉంటారంటే అది లేకుండా ప్రవర్తిస్తున్నారు. రెండు రాష్ట్రంలో ఒక పరిధి దాటిపోయింది. వ్యాఖ్యలు, చివరకు విశ్లేషణలు, మీడియాలు అందరూ కూడా పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. దానికి రెండు కారణాలు. ఒకటి అసహనం, రెండు చేతగానితనం కూడా. అంటే ఒక ఖచ్చితమైన విమర్శ చేయాలంటే, అంటే ప్రజల్ని హత్తుకునేట్టుగా, ప్రజలందరినీ భావోద్వేగంగా కనెక్ట్ చేసే విధంగా, ప్రభుత్వాన్ని సూటిగా లేదా ప్రత్యర్థిని సూటిగా కౌంటర్ చేసేదానికి అద్భుతమైన తెలుగు భాష ఉంది, గౌరవప్రదమైన భాష ఉంది. ఇది చేతగాని రాజకీయ నాయకులు ఎంచుకునే మొదటి మార్గం బూతులు తిట్టడం. అంటే కోపాన్ని ప్రదర్శించాలంటే అద్భుతమైన, అందమైన, సంస్కారవంతమైన భాష తెలుగులో మన తెలుగు చాలా గొప్పది ఆ విషయంలో. కానీ అలాంటి భాషని చేతగాక, వాళ్ళు నేర్చుకోలేక, విషయ పరిజ్ఞానం లేకుండా ఆయన అక్కడ కోపం ఉంటుంది కదా, ఆ కోపం తిని బూతులు మాట్లాడుతున్నారు. అంటే బాగా తిట్టినట్లు లెక్క, బాగా బాగా కోపాన్ని ప్రదర్శించండి, మంచి బూతు మాట్లాడాలి, పెద్ద బూతు మాట్లాడాలి. ఈ భాష మీద అవగాహన ఉంటుంది. ఇది ఒక కారణం అవుతుంది. రెండో కారణం అసహనం. అంటే అధికారంలో ఉండే వాళ్ళకి ఎవరైనా అడిగితే అసహనం, దాన్ని నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను. ఇది జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ప్రధానమైన చర్చ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుష్ప సినిమా డైలాగులు ఆ మీడియా సమావేశంలో మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని యథాలాపంగా అన్నాడంటే నేను ఒప్పుకోను. ఆయన చాలా వ్యూహాత్మకంగా అన్నాడని అనుకుంటున్నాను. కానీ ఆ వ్యూహాత్మకంగా ఏమన్నాడు? రెండు, ఒకటి ప్రత్యర్థిని చులకన చేయడం, రెండు మేము సీరియస్ గా ఉన్నామని ఇండైరెక్ట్ చెప్తున్నాడు. అది కూడా ఉంది. ఆయన చెప్పకుండా చెప్తున్నాడు. అందువల్ల తెలివిగా ఏం చేసినాడు, విలేకరులో మీతో చెప్పించాడు ఆ డైలాగులు. ఆయన చెప్పట్లా. అది చివరికి వస్తే ఆయన ఏం చెప్పడు. అంటే నిన్న మొత్తం ఏదైతే పుష్ప సినిమా డైలాగ్ ఉందో, టెక్నికల్ గా తప్పు చేయకూడదు, ఇవ్వాల్సిన సందేశం ఇచ్చేవాలి, అట్ ద సేమ్ టైం ప్రత్యర్థిని గందరగోళం పెట్టాలి. మూడు చేసినాడు ఆయన. మామూలుగా ఒక 2 గంటల ఉపన్యాసం చెప్తే ఏం చేస్తారో చివరిలో ఏదో టంగ్ స్లిప్ అయ్యి ఒక మాట దాన్ని పట్టుకుంటాయి ప్రతిపక్షాలు, అపోజిషన్. ఇది టంగ్ స్లిప్ అయింది కాదు, ఇది
చాలా స్పష్టంగా ప్రత్యర్థి నువ్వు ఇదే మాట్లాడు అని చెప్పినాడు ఆయన. అంటే ప్రత్యర్థి నేను లేవనెత్తిన ఏ అంశానికి సమాధానం చెప్పదు అధికార పార్టీ, ఇది చెప్పాను కదా ఇదే వాళ్ళు దాని చుట్టూ మాట్లాడతారు చూడు అని ముందే చెప్పినాడు ఆయన ఇండైరెక్ట్ గా. లేకపోతే అంతసేపు దాన్ని లాగుంటాడు, టంగ్ స్లిప్ అయితే గబక్కన ఒక మాట అనేసి వదిలేసి ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అది పొత్తు ఒక మాట అనేసి వెళ్ళిపోయినాడు, అది వేరు. టంగ్ స్లిప్ అన్నది పొత్తు. ఇది అట్ట కాదు, చాలా సేపు విలేకరుల్ని లాగి విలేకరులతోనే చెప్పించి తెలుగుదేశం పార్టీకి ఒక మెసేజ్ ఇచ్చినాడు. కాబట్టి మీరు దీని గురించి చర్చించుకోండి, మీ స్థాయిని మీరు తగ్గించుకోండి అని చెప్పాడు ఆయన. వాళ్ళు దొరికింది ఛాన్స్ అని దాని చుట్టూ మాట్లాడతారు. దానికి పతాక స్థాయిలో బుచ్చయ్య చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్య తప్ప ఒప్ప కాదు. ఇదైనా బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ పొలిటీషియన్, పెద్ద మనిషి కూడా, సీనియర్. ఆయన అట్టటోళ్ళు కొంచెం మోడల్ గా ఉండాలి. ఇక్కడ పాప ఆయన సొంతంగా చెప్పాడు, ఆయన పార్టీ ఆఫీస్ లో పెట్టాడు మీటింగ్. నాకు తెలిసి పార్టీ చెప్తే చేసినాడా, మామూలుగా అట్లాంటి భాష ఆయన వాడడు. ఆయన ఇండివిజువల్ గా మాట్లాడేస్తే చాలా పద్ధతిగా మాట్లాడతాడు. నేను ఎందుకు పాపం అంత పెద్ద ఆయన దగ్గర అట్లా మాట్లాడిపించారు అంటే జగన్మోహన్ అంటే దాడి చేస్తాం, అరెస్ట్ చేస్తాం, మీ అంతు చూస్తాం అనేది ఒక పరిధి, దాన్ని కూడా మనం సమర్థించము. కానీ అది ఒక అలవాటు అనుకున్నాను. డైరెక్ట్ గా చంపేస్తే ఏంటి అనే పదం అంత మంచిది కాదు. అది పరుష పదజాలం కాదు, పరుష పదజాలాన్ని కూడా మనం ఒప్పుకోం. బట్ ఇది పరుష పదజాలం కూడా కాదు, చాలా ఏహ్యం కలిగిస్తుంది, భయం కలిగి. ఇప్పుడు మీరు చంపేస్తారు, అలారో చూసుకొని చంపు చూద్దాం ఇలా అంటారు, చివరికి యాడికి పోతుంది అది. కాబట్టి సీనియర్ పొలిటీషియన్ బుచ్చయ్య చౌదరి గారి నుంచి ఇది ఆశించదగింది కాదు. మీరు విమర్శించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ పుష్ప డైలాగ్ చుట్టూ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు మీకు అనిపిస్తే దాన్ని ఖండించండి, తప్పు పట్టండి, ప్రతి విమర్శ చేయండి. కానీ నువ్వు అటన్నా వాటి నిన్ను చంపేస్తే ఏంటనే పదం వాడడం అనేది మాత్రం రాజకీయాల్లో అంత మంచిది కాదు. అందులో సీనియర్ పొలిటీషియన్స్ మాట్లాడకూడదు. వారు అక్కడ అదుపు తప్పారు, లేదా ఆయన బాడీ లాంగ్వేజ్ మొహకాలు చేసినప్పుడు ఆయన ఇష్టపూర్వకంగా అన్నట్టు నాకైతే అనిపిలా. ఆయన మామూలుగా చాలా పటపట మాట్లాడేసి ఆయన ఏం తడుముకోడు. అలాంటి ఆయన ఆచితూసి మాట్లాడాడు ఆ పదం. అంటే కంపెన్సేషన్ ఎవరైనా చెప్పుంటారా అంటారా, ఏమన్నా చెప్పాడా తెలియదు, కానీ ఆయన అట్లా మాట్లాడే స్వభావం కాదు, అంత గందరగోళంగా మాట్లాడు, ఏదో పొలిటికల్ గా ఒత్తిడి మేరకు చేశాడా అని అనిపిస్తుంది. ఏదైనా కూడా బుచ్చయ్య చౌదరి గారి నుంచి కావాల్సిన వ్యాఖ్యలు అయితే అవి కావు. అయితే నేనేముంటుందంటే ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పరుష పదజాలాన్ని వాడాడా అంటే లేదు. పుష్ప సినిమా డైలాగ్ ఇప్పుడు వాడచ్చా, సందర్భం ఏంది, నర్సరావు పల్నాడు ఏరియాలో పర్యటనప్పుడు ఎవరో ఒకతను పెట్టుకున్నాడు. అసలు ఆ పోస్టర్ పైన చర్చ జరపడమే అనవసరం. ఒక అనామకుడు ఎవడో ఒకడు పెట్టారో పక్కన పెడతాం. తెలుగుదేశం వాళ్ళు చేశారండి, వైసీపీ వాళ్ళు అంటారు, లేదా మీరే చేశారని అంటారు. ఓకే గుడ్, అది చేశారు, ఎవరో ఒకరు చేశారు అనుకుందాం. లిమిట్ కదా, 1,00,000 మంది 40,000 మందిని ప్రభుత్వం అంటా ఉంది, 1,00,000 మందిని వైసీపీ అంటున్నారు. 40,000 మందిలో వాడు ఒకటి పెట్టిన దాన్ని తీసుకొచ్చి 39,309 మందిని పక్కన పెడతామా? వాళ్ళందరూ ఎందుకు వచ్చారు, దాన్ని అడ్రస్ చేయాలి ప్రతిపక్షం. పోవడం తప్పంటే దాన్ని అడ్రస్ చేయాలి. దీన్ని వదిలేసి వేరే విషయాలు మాట్లాడడం ఇవన్నీ అంత మంచిది కాదు. ప్రభుత్వం ఇట్లాంటి వాటి చెప్పుకుంటూ పోతే వైటి అశోక్ గారు ప్రతిపక్షాన్ని సమర్థించడం, కానీ మీకు గుర్తుంటే రెడ్ బుక్ కాన్సెప్ట్ లోకేష్ గారు చేసుకుంటారు. ప్రతిపక్షంలో లోకేష్ గారు రెడ్ బుక్ కాన్సెప్ట్ తేవడం గ్లామర్ పెరిగింది. మీరు గమనంలో ఉంటే లోకేష్ గారు వచ్చాడు, అధికార పార్టీ మీద గట్టిగా మాట్లాడాలనే ఫీలింగ్ సమాజానికి కూడా ఉంటుంది. ప్రతిపక్షానికి చిన్న ఎసులుబాటు, అధికార పార్టీతో పోల్చుకుంటే ప్రతిపక్షానికి విమర్శించడంలో కొంత పదజాలంలో చిన్న ఎసులుబాటు అయితే ప్రజలు ఇస్తారు. చట్టం లాజిక్ ఇవ్వదు. బట్ ప్రజల్లో ఏంటంటే గట్టిగా మాట్లాడాలి కదా, ప్రతిపక్షం మీద మాట్లాడుతుంది, ఒక పరుష పదాలన మాట్లాడతారులే అనే చిన్న ఎసులుబాటు ప్రతిపక్షానికి ఎప్పుడూ ఉంటుంది. ఆ ఎసులుబాటే రెడ్ బుక్ లోకేష్ గారికి ప్రతిపక్షం ఉన్నప్పుడు గ్లామర్ తెచ్చింది. ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు కానీ అధికారులు కానీ తప్పు చేస్తే ఊరుకోడు అనే మెసేజ్ వెళ్ళింది రెడ్ బుక్ అనేది. కానీ అదే లోకేష్ గారు ఇప్పుడు రెడ్ బుక్ చెప్తా ఉంటే రెడ్ సిగ్నల్ గా మారిపోతుంది. ఇప్పుడు కేకే సర్వే వాళ్ళు అది తప్పని చెప్పారా, మన రైజ్ సంస్థ చేసిన సర్వేలు ఇది నెగిటివ్ అని చెప్పారా? అంటే అర్థం ఏంటి, అదే రెడ్ బుక్ అదే లోకేష్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్లామర్, అధికారంలో ఉన్నప్పుడు అది నెగిటివ్ అయిపోతాం. ఏ సూత్రం ఇప్పుడు వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యల్ని సమర్థించాం, బట్ అధికార పార్టీని గట్టిగా మాట్లాడే విషయంలో ఒక పదం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. నేను సమర్థించదు, మీరు నేను చట్టం సమర్థించదు. ఒక చిన్న ఎసులుబాటు వచ్చి ప్రతిపక్షానికి వస్తుంది. కానీ అధికార పార్టీ నువ్వు అన్నావు కాబట్టి నేను అన్నాను ఇంకా గట్టిగా అంటానంటే అధికార పార్టీకి ఆ ఎసులుబాటు ఉండదు. మీరు గుర్తుంటే కొడాలాని గారు కొన్ని పదాలు వల్లభనేని వంశీ గారు మాట్లాడారు, కొంతమంది మాట్లాడారు అధికార పార్టీ వాళ్ళు. ప్రతిపక్షం వాళ్ళు అంతకన్నా గట్టిగా మాట్లాడారు, తక్కువే మాట్లాడాల. కానీ ప్రతిపక్షం మీద కన్నా అధికార పార్టీ మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఎందుకంటే
కొడాలి నాని గారు పవర్ లో ఉన్నాడు. నేను పవర్ పార్టీలో అధికారంలో ఉన్న పార్టీ వచ్చే మాటకి ప్రజలు ఎక్కువ ఒక రకంగా రియాక్ట్ అవుతారు. ప్రతిపక్షం క్వశ్చన్ చేయాలి కాబట్టి కొంచెం పదం ఎక్కువ అన్నా కూడా పట్టించుకోరు, యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి జగన్మోహన్ గారి పుష్ప డైలాగ్ ని ప్రజలు కోపాన్ని ప్రదర్శించాడేమో, అధికార పార్టీ దాడి హెచ్చరించారేమో ఇటు చూసుకుంటారు. కానీ బొత్స చౌదరి డైరెక్ట్ గా అనడం నెగిటివ్ తీసుకుంటారు. ఈ సున్నితమైనటువంటి వ్యత్యాసాన్ని అధికార పార్టీ గుర్తిస్తే ఈ ప్రతిపక్షం చేసే వ్యాఖ్యల పట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు బాధ్యతాయుతంగా ఉంటేనే అధికార పార్టీ వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు మనం అనొచ్చు, మీరు ఇంటర్వ్యూ చేస్తే నేను జగన్ ఎందుకు కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు, మీరెందుకు కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. కానీ ప్రజలు ఎట్లా చూస్తారంటే అధికార పార్టీని ఒక రకంగా చూస్తారు, ప్రతిపక్షాన్ని ఒక రకంగా చూస్తారు. ఆ రోజు రెడ్ బుక్ లోకేష్ గారిని ప్రతిపక్షం ఎట్లా చూశారు, అధికారులను ఎట్లా చూశారు, బేరీజ్ వేసుకుంటే అధికార పార్టీకి ఒక మంచి సమాధానం దొరుకుతుంది. ఓకే, ఇక్కడ ఇంకో పరిణామం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు చనిపోయారు. సరే, ఆయన కారణంగా చనిపోయారా, ఆయన కాన్వాయ్ కారణంగా చనిపోయారు అనేది ఎస్పీ గారు క్లారిటీగా చెప్తున్నారు. కానీ కొన్ని మీడియా ఛానల్స్ ప్రధానంగా చెప్తున్నాయి ఏంటంటే, అల్లు అర్జున్ని అప్పుడు తొక్కిసలాట కట్టించినప్పుడు, అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు, ఆయన మీద కేసులు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు ఎందుకు కేసులు పెట్టరు, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం, అల్లు అర్జున్కి ఒక న్యాయం, ఇలాంటి వాదన తీసుకొస్తూ ఉన్నారు. ఈ సినిమా డైలాగులు, ఈ వాదనలన్నీ చూస్తున్నప్పుడు లేని కాంబినేషన్ వీళ్ళకి దగ్గరుండి కలుపుతున్నట్టు కనిపించట్లేదా? దురదృష్టవశాత్తు ఒక మీడియా ఛానల్లో కూర్చొని నేను అది మాట్లాడకూడదు, కానీ ఒక రకంగా అదుపు తప్పడానికి మీడియా కూడా ఒక కారణం. ప్రజలు బూతులు మాట్లాడుతాను, రాజకీయ నాయకులు అదుపు చేయాలి. మేము ప్యానలిస్టులుగా కూర్చోన్నప్పుడు మేము అద్దులు దాటి బూతులు మాట్లాడితే కంట్రోల్ చేయాల్సింది మీరు మానిటర్ గా. వయసు ఎలాంటి ఉండొచ్చు, మేము పెద్దవాళ్ళు కావచ్చు, మీరు జడ్జి ప్లేస్ లో ఉంటారు, మీరు కూడా మాకన్నా మించి ఉపన్యాసాలు చెప్పడం మొదలెట్టారు అనుకోండి, ఇంకెవడు అదుపు చేసేది? ఇప్పుడు మీడియా ఛానల్లో అదుపు తప్పడానికి ప్యానలిస్టులకు అర్థం కావట్లేదు. చాలా మంది ప్యానలిస్టులు అడుగుతుంటాను నేను, ఎందుకు ఎట్లా మాట యాంకరే బుద్ధులు చెప్తుంటే మేము ఇంకా గట్టిగా మాట్లాడిపోతే మేము అక్కడ స్కోప్ యాడ్ ఉంటుంది అంటారు. యాంకరే తిట్టడం మొదలెడితే ఏ జగన్ అని ఒక ఆయన అంటాడు, భారతి అని ఒక ఆయన ఉంటాడు, ఇట్లా వాళ్ళే తిడతా యాంకర్లే తిడతా ఉంటే ప్యానలిస్టులకు మేము ఇంకా గట్టిగా మాట్లాడాలి కదా అని వీళ్ళు అంటున్నారు. కాబట్టి మీడియా ఛానల్స్ అద్దులో పెట్టాల్సిన మీడియాస్ అద్దులు దాటడం అనేది సరైనది కాదు. ఇక్కడ ఆ మీడియా నిజంగా మాట్లాడదలుచుకుంటే ఏం చేయాలి? పుష్ప సినిమాలో జరిగిన దానికి ఒక లెక్క, జగన్ గారి ర్యాలీకి ఒక లెక్క అని మీరు చెప్పదలుచుకుంటే, పుష్ప హైదరాబాద్, మరి కందుకూరు ఎక్కడ? అవును కదా, మనదే కదా, మందే కదా, మందే కదా. మరి అప్పుడు ఏం చెప్పాలి మీడియా? కందుకూరు పైన కేసు పెట్టండి, ఇక్కడ మీద కేసు పెట్టండి, విచారించండి, ఎవరు తప్పు అని తెలిసేయండి. ఆ నిజాయితీ మీడియా ప్రదర్శించాలి కదా. నేను ఏ పార్టీ, తెలుగుదేశం వైసీపీ పక్కన పెడతాం, కందుకూరులో ఇన్సిడెంట్ జరిగింది, అది పార్టీ మీటింగే. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, పార్టీ మీటింగ్ పెట్టండి. నేరుగా జగన్ గారి మీద, చంద్రబాబు మీద కేసు పెట్టి ఇద్దరిని విచారించి ఎవరు తప్పో తేల్చేయండి మీరే. అట్లాంటి ఛాలెంజ్ కానీ మీడియా విసిరితే ఆహ్వానించదగ్గ విషయం. ఇక్కడ మాత్రం మనం వదిలేస్తాము. పోయి నేరుగా అల్లు అర్జున్ తీసుకు, అల్లు అర్జున్ కూడా అప్పుడు నిరంజన్ రెడ్డి గారు వైసీపీ రాజ్యసభ సభ్యుడే బెయిల్ కదా, అంటే ఆడ వైసీపీకి లింక్ కొట్టి అది ఇది లంకెటే చేసేస్తున్నారు. ఇట్లాంటి టాక్టిక్స్ మీడియా కూడా ప్రదర్శిస్తే ఎంతకన్నా దారుణమైన ఉండదు. కాబట్టి మీడియా వాళ్ళు అల్లు అర్జున్ కాకుండా కందుకూరుని కానీ పోల్చి రోడ్డు పైన విచారించేసి మంచి చెడ్డలు తెలిస్తే బాగుంది. ఓకే 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 సరే, ఇప్పుడు ఎందుకు సరే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ఈ సెక్యూరిటీకి సంబంధించి ఒక వివాదం మళ్ళీ ప్రతిసారి వస్తుంది. జగన్ గారి సెక్యూరిటీకి సంబంధించి ఏదో జరగాలి, ఏదో జరుగుతుంది అనేది ప్రతిసారి వైసీపీ వాళ్ళు బయటకు వచ్చేసి మీరు ఫెయిల్ అయ్యారు, పోలీసులు కనీసం భద్రత ఇవ్వట్లేదని చెప్పేసి వీళ్ళు మాట్లాడటము, కోర్టులో ఇంకా కేసు నడుస్తూనే ఉంది, దానికి సంబంధించినటువంటి విచారణ కూడా జరగాల్సి ఉంది. సో ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది? ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి భద్రతను ఎందుకు ఇవ్వట్లేదు? అదేమనంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కావచ్చేమో, కానీ ఇప్పుడు కేవలం పులివెందుల ఎమ్మెల్యేకి ఏ సెక్యూరిటీ ఇస్తామో అదే సెక్యూరిటీ ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? కేవలం పులివెందుల ఎమ్మెల్యే అని మీరు అనదలుచుకుంటే, కేవలం పులివెందుల ఎమ్మెల్యే పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోతే ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారు? కేవలం పులివెందుల ఎమ్మెల్యే పుష్ప డైలాగ్ చెప్తే ఇంతమంది ఎందుకు స్పందిస్తున్నారు? కేవలం పులివెందుల ఎమ్మెల్యే కదా. ఆ పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేసిన బేటక్ రవితో మాట్లాడి సరిపోతుంది కదా. మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఓ మంత్రులు డజన్ల కొద్ది ఎందుకు వచ్చి బయట చంద్రబాబు గారు మాట్లాడేస్తున్నారు. కేవలం పులివెందుల ఎమ్మెల్యే పైన అంతెందుకు అంటున్నా. రెండు, కేవలం పులివెందుల ఎమ్మెల్యేనా మాజీ ముఖ్యమంత్రి, ఇది చర్చ కాదు. ఒక పర్సన్ కి సెక్యూరిటీ ఎట్ట కల్పిస్తారంటే మీ ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా ఆ పర్సన్ కి ఉన్నటువంటి సెక్యూరిటీ థ్రెట్ ఎంత, ఆ థ్రెట్ కున్న స్వభావం ఎంత, ఇది చూడాల్సింది. ఇప్పుడు ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, మీరు నేను ఏమవుతాం? ఏమీ కావు, సాధారణ పౌరులు. మనకి ఏదైనా థ్రెట్ వస్తే ఆఫ్టర్ ఆల్ సాధారణ పౌరులు మేమే అనుకుంటారా? మనకు కూడా పోలీసులు పెడతారు.
కాబట్టి పోలీసు రక్షణ అనేది ఆఫ్టర్ ఆల్ పులివెందుల ప్రోటోకాల్ కాదు. ఆ వ్యక్తి యొక్క టార్గెట్ ఏంటి, దాని స్వభావం ఏంటి, టార్గెట్ స్వభావానికి అనుగుణంగా సెక్యూరిటీ. ఒక పని చేసేసేయండి. అధికార పార్టీ వాళ్ళు, హోంమంత్రి గారు బయట వచ్చి మాట్లాడుతుంటారు కదా, మీరు కోర్టు నోటీస్ ఇస్తాను కదా, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేకి అంతమంది ఎందుకని కోర్టులో పిటిషన్ వేసేసేయండి, సమాధానం చెప్పేసేయండి. ఇప్పుడు సమాధానం చెప్పొచ్చు కదా, ఆయన ఏదో అడుగుతున్నాడండి, అది అనవసరం, ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేకి 1+1 మన అనిత గారు చెప్పారు కదా, ఎమ్మెల్యేకి 1+1 ఇస్తారని. 4+4 ఇచ్చే వాళ్ళు ఉన్నారు, జెడ్ కేటగిరీ ఎమ్మెల్యేలు ఉన్నారు, Z+ కేటగిరీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఏ హోదా లేని వాళ్ళు కూడా Z+ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మాకు మన పొంగనూరు సంబంధించిన రామచంద్ర యాదవ్, అవును, ఆయనకి ఏ హోదా ఉంది, ఆయనకి వైట్ కేటగిరీలో కొనసాగుతున్నాడు. అంటే కేటగిరీ అనేది అవసరాన్ని బట్టి ఉంటుంది తప్ప యాప్రాలు బట్టి. నిజంగా అది మీరు కేటగిరీ ప్రామాణికం అనుకుంటే కోర్టులో చెప్పే సమాధానం మీకు నోటీస్ ఇచ్చింది కదా, ఆయనకి అవసరం లేదు, క్లోజ్ చేసేయండి సబ్జెక్టు, ఆయన Z+ అవన్నీ అవసరం లేదు, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే 1+ సరిపోతుందని కోర్టులో చెప్పేయండి. ఆడ చెప్పరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ చాలా అవసరము. 2 కారణాలు ఇచ్చా. ఈ రాష్ట్రంలో 40% మంది ఓటింగ్ అంటే మీన్స్ 40% సమాజానికి ఈజ్ ఎ రిప్రజెంటేటివ్, అది మర్చిపోవద్దండి. 2, నేను ముందు చెప్పినట్టు అవసరాన్ని బట్టి సెక్యూరిటీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఇచ్చా, ఆయనకి ప్రాణాలు అర్పించే సమాజం ఉంది, ఆయన 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 పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండే సమాజం కూడా ఉంది. అంటే జగన్ అంటే ఇష్టపడని సమాజం గట్టిగా, అంటే ఆయన ఏమన్నా చేసేవాళ్ళు ఉన్నారు, ఆయన కోసం ఏమన్నా ఇద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. జగన్ గారికి ఉన్న క్యారెక్టర్ కారణాలు ఏమన్నా కావచ్చు. జగన్ గారికి హార్డ్ కోర్ వ్యతిరేకులు, హార్డ్ కోర్ అనుకూలుడు, ఇట్లాంటి వ్యక్తికి ఖచ్చితంగా సెక్యూరిటీ ఎక్కువ అవసరం, థ్రెట్ ఎక్కువ ఉంటుంది. ఆయన నడక, ఆయన కారణాలు రీత్యా. కాబట్టి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకున్న స్వభావం రీత్యా స్ట్రాంగ్ అపోజిట్, స్ట్రాంగ్ సపోర్టర్స్ అనే స్వభావం ఉన్న వ్యక్తికి సెక్యూరిటీ అత్యవసరము. దట్టు 40% సమాజానికి ఆయన రిప్రజెంటేటివ్, మాజీ ముఖ్యమంత్రి, హోదాలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, సాంకేతిక అంశాలు తోడవుతున్నాయి. ఇన్ని ఉన్నప్పుడు ఆయనకు భద్రత కల్పించే విషయంలో పోలీసులు వ్యవస్థ మన పల్నాడు వ్యవహారం ఉంది. చూడండి, పల్నాడు వ్యవహారంలో ఆ గ్రామానికి జగన్ వస్తున్నాడని, ఆ గ్రామంలోకి ఎవరూరు వస్తున్నారు, ఎవరూరు పోతారు చెక్ చేసి ఆధార్ కార్డు 2000 మందిని పెట్టారంటున్నారు పోలీసులు. ఇది ఆ చిన్న గ్రామం చుట్టూ. కానీ జగన్ చుట్టూ 20 మంది కూడా లేరు. ఏ వ్యక్తి వస్తున్నాడు అని గ్రామానికి, జగన్ అనే వ్యక్తి వస్తున్న గ్రామానికి దగ్గర చుట్టుపక్కల వందలాది మంది పోలీసుల్ని సమీకరించడం ఏంటి, ఆ వ్యక్తి వస్తున్న దాంట్లో ఆయన పక్కన ఊరు లేకపోవడం చాలా విచిత్రం ఉంది. ఆయన కోసమే కదా సెక్యూరిటీ పెట్టారు అక్కడ ఆ ఊర్లో. ఆయన వస్తున్నాడని పెట్టే సెక్యూరిటీ ఆయనకి లేదు. రెండోది, ఎక్కువ లేట్ కావడానికి ఒకటి కారణం వైసీపీలు ఎక్కువ రావడంతో పాటు సెక్యూరిటీ లేకపోవడం. వచ్చి ఉంటే క్లియర్ చేసుకుంటే వెళ్ళిపోతే ఆయన ఫాస్ట్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సెక్యూరిటీ ల్యాబ్స్ జరుగుతున్నది నిజం. ఖచ్చితంగా సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం కోర్టులో జోక్యం చేసుకొని ఇస్తే ప్రభుత్వంకి గౌరవం కాదు, చెడ్డ పేరు వస్తుంది. కానీ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించి కోర్టును జోక్యం చేసుకోకుండా, కేంద్రం జోక్యం చేసుకోకుండా ముందునే ఆయనకి ఎంత అవసరమని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తుందో దాని ఆధారంగా ఆయనకి సెక్యూరిటీ. నేనైతే పర్సనల్ గా ఆయనకి Z+ కేటగిరీ కొనసాగడం మంచిది. స్ట్రాంగ్ యొక్క సెక్యూరిటీ ఆయనకు ఉండాలి. ఆయన అర్హతలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. ఈ 2 కారణాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరిస్తే మంచిది. సరే, కంక్లూడ్ చేస్తూ చివరగా సార్, దాదాపు ఇది 13వ నెల, అంటే ఏడాది ముగిసి ఇప్పుడు 2వ ఏడాది మొదటి నెలలో ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. నామినేటెడ్ పదవులకు సంబంధించి కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించిన పదవులు కావచ్చు, రాజ్యసభ సమితి, ఇలాంటి చాలా వాటిల్లో సీనియర్లందరికీ పక్కన పెట్టేసేసి లోకేష్ గారి చుట్టూనో, లేదంటే లోకేష్ గారికి సంబంధించిన ఒక యంగ్ టీంని ప్రిపేర్ చేసే విధంగా టీడీపీ ముందుకెళ్తుంది. నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, దేవినేని ఉమ్మలాంటి వాళ్ళు కావచ్చు, దాంతోపాటు గతంలో సీట్లు ఇస్తామని చెప్పేసి కోల్పోయినటువంటి చాలామంది వ్యక్తులు, సీట్లు త్యాగం చేసినటువంటి చాలామంది టీడీపీ నేతలు, వర్మ లాంటి వాళ్ళు, ఉమ్మ లాంటి వాళ్ళు, చాలామంది, బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు, వీళ్ళందరూ చాలా నెగిటివిటీని టీడీపీ పార్టీ మీద చూపిస్తున్నారు. వాళ్ళు ఉండాలా, బయటికి వెళ్ళి ఇంకో పార్టీలో చేరాలా అనేటువంటి ఒక పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిణామాలు చూస్తున్నప్పుడు టీడీపీకి కొంత నష్టం చేకూర్చే పరిస్థితులు కనపట్టలేదా? 2 కారణాలు ఈ పదవుల వ్యవహారం నడుస్తాయి. మొదటి కారణం తెలుగుదేశం సహజ స్వభావం. తెలుగుదేశం సహజ స్వభావం ఏంటంటే అన్ని పదవులు ఒకేసారి ఎప్పుడు ఇది. వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే, ఒక 10 పదవులు ఉన్నాయి, తిరుపతిలో 10 పదవులు ఉంటాయి. 10 పదవులు 10 మంది, దాని 10 పదవులు ఆశించే వాళ్ళు 50 మంది ఉంటారు. 10 పదవులు 10 మందికి ఇచ్చేసినాం అనుకోండి, ఇంక 40 మందికి ఎవరైనా నిర్ణయానికి వచ్చేసి నెగిటివ్ అయిపోతారేమో, అసంతృప్తి ఫీల్ అవుతారేమో. కానీ ఒక 5 పదవులు అట్లే అంటిపెట్టుకుని ఉన్నాం అనుకోండి, 5 కోసం 50 మంది చూసుకుంటా ఉంటారు కదా, అంటే ఇంకా ఆశిస్తారు కదా. ఈ టాక్టిక్స్ మొదటి నుంచి తెలుగుదేశానికి ఉంది.
అది పాతకాలం సినిమా. ఇప్పుడు అది కుదరదు. ఎందుకంటే జగన్మోహన్ గారు కల్చర్ ఏం చేశాడు, పట 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 రావడం, వరుస పెట్టి 6 నెలలు అన్ని చేసినాడు. మరి ఆయన ఇచ్చిన మీరు ఎందుకు మారిన కాలం. ఆ రోజు కాంగ్రెస్ కూడా చేసేది, కానీ చంద్రబాబు గారు ఎక్కువ చేస్తారు ఇట్లా విషయాలు. కానీ ఎక్కువ అయ్యి అంటే దాని ఏమంటారు కూడా, ద్రాక్ష చూస్తా ఉంటారంటారు అందరి ద్రాక్ష. ఇప్పుడు తిరుపతిలో తొడా చైర్మన్ పోస్ట్ ఖాళీగా ఉంది, ఖాళీ ఇస్తే ఒకరికే ఇస్తారు, కానీ 5 మంది ఆశిస్తూ ఉంటారు. అంటే ఒకరికి ఇచ్చేసి నలుగురు అసంతృప్తి ఫీల్ అవుతారు కదా. ఈకున్నా ఉంటే 5 మంది దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా. ఇది పాత సినిమా స్టైల్, ఇది మంచిది కాదు, రాజకీయాల్లో కుదరదు. కానీ తెలుగుదేశం పార్టీ స్వభావరీత్యా అన్ని పోస్టులు ఒకేసారి ఫిలప్ చేయదు. అది ఖచ్చితంగా ఈ కాలానికి సెట్ కాదు. చేసినప్పుడు పని చేద్దామని చాలా మంది ఇంట్లో కూర్చుంటారు. అది జరుగుతుంది అన్ని చోట్ల. ఇది ఫస్ట్ పాయింట్. ఇది తెలుగుదేశం. రెండోది లోకేష్ గారి ఎంట్రీ, అది అనివార్యం. అశోక్ గారు, లోకేష్ గారు చుట్టూ రాజకీయం నడక తప్పదు. ఆ పార్టీ గమనం భవిష్యత్తు లోకేష్ గారి చుట్టూ ఉంటుంది. లోకేష్ గారు తనకు తను అనుగుణంగా రాజకీయం చేస్తాడు. ఈ సీనియర్ తో డీల్ చేయడం కొంత ఇబ్బందే, వయసు రీత్యా కావచ్చు. అని కట్టి జూనియర్స్ ని ఆహ్వానిస్తారు. కాబట్టి ఇప్పుడు సీనియర్లకు అందరికి 2 ఛాన్సులు ఉన్నాయి. ఒక ఛాన్స్ ఏంటంటే అవకాశం ఇస్తే తాను తీసుకోవడం, ఈకపోతే తన రాజకీయ వారసుని లోకేష్ గారికి అప్పగించడం. ఇది ఫస్ట్ ఆప్షన్. అంటే తను అవకాశాలు తీసుకోవడం, లేకపోతే లోకేష్ గారికి తన రాజకీయ వారసుని కన్విన్స్ చేసి ఆయనకు అప్పగించడం. ఇది కుదరపోతే రెండో ఆప్షన్ ఏంటంటే సర్దుకోవడం. ఇది దిగిలింది ఏమి లేదు. ఎందుకంటే ఇప్పుడు నేనుంటాను, నేను సీనియర్ అంటే నాకు ఇంకా 10 ఏళ్ళు ఓపుకుందని అంటాను. నాకు 60-70 ఏళ్ళు వచ్చి ఉంటాయి అనుకుందాము. నాకు ఇంకా ఓపుకుంది, నేను ఇంకా చేస్తాను అంటాను. కానీ లోకేష్ గారు నాకు 30 ఏళ్ళ పిల్లోడు కావాలంటే నేను 70 ఏళ్ళు వచ్చి నాకు ఇంకా ఓపుకుంది అంటే ఆయనకు ఓపుకుండద్దా? మీతో డీల్ చేయడానికి ఆయనకు ఓపుకుండద్దా? కాబట్టి మీ ఓపిక ఇక్కడ ప్రధానం కాదు. లోకేష్ భవిష్యత్తు మీ నాయకుడు అన్నది ఒక వాస్తవం. ఆయన సారథ్యంలో పార్టీ నడవాలనేది ఒక వాస్తవం. ఇది వాస్తవం మీరే చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఎవరైతే పదవులు కావాలనో వాళ్ళు కూడా అదే చెప్తారు, లోకేష్ భవిష్యత్తు నాయకుడు అని. అంటే లోకేష్ భవిష్యత్తు నాయకుడు అనుకుంటే లోకేష్ వయసు, లోకేష్ గారు చుట్టూ ఉన్నటువంటి వాతావరణం సృష్టించుకుంటాడు. ఇది రాజకీయాలు ఎవరికైనా సహజం. సీనియర్లు అనే వాళ్ళు ఇస్తే తీసుకోవడం అనుభవం పేరుతో, ఇవ్వకపోతే తన రాజకీయ వారసుని అప్పగిచ్చేసి ప్రోత్సహించడం. మాకు ఇది కుదరదు అంటే సర్దుకోవడం, రాజకీయంగా బయటపోవడం. ఇంకా ఏరే ఛాన్సే లేదు. ఏరే ఛాన్స్ కోసం ఎవరైనా చూస్తున్నారంటే వాళ్ళు రాజకీయంగా ఎదగడం అనేది క్లారిటీ వచ్చింది. ఓకే. అయితే ఇంకా రాజకీయాల్లో కంటిన్యూ అవ్వాలంటే ఇంకో పార్టీలో చేరాలి, అంతమించి ఇంకా పరిణామాలు లేవు. ఇంకా టీడీపీలో కంటిన్యూ అయితే ఇంక ఇదే పరిస్థితి ఉంటుంది రాబోయే రోజుల్లో. అంటే పక్కన కూడా చేర్చుకోవాలి కదా, వాళ్ళకి ఆ సీట్లో బ్రహ్మాండమైన నాయకుడు అనుకుని వాళ్ళు కూడా చేర్చుకోరు కదా. అంతే కదా. ఇప్పుడు చూస్తున్నాం కదా, టీడీపీ, జనసేన, బీజేపీకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, వైసీపీ వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కూడా మనం చూస్తున్నాం కదా. ఆ ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి కూడా. ఓకే. రైట్ చూద్దాం సార్ దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈ హాటి.